ఆస్ట్రేలియాను గబ్బాలో ఆతిథ్య జట్టును ఓడించి వెస్టిండీస్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయం పట్ల విండీస్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో 8 పరుగుల తేడాతో పర్యాటక జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్కు కమెంటేటర్గా ఉన్న వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా మ్యాచ్ విజయం అనంతరం భావోద్వేగానికి గురయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. తొలి ఇన్నింగ్స్లో ఓ దశలో 64 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన విండీస్ బలంగా పుంజుకొని 311 పరుగులు చేసింది. బదులుగా 24 పరుగులకి 4 ఆస్ట్రేలియా బ్యాటర్లను అవుట్ చేసి గుబులు రేపింది. చివరకు ఖవాజా, అలెక్స్ క్యారీ, కమిన్స్ రాణించడంతో ఆసీస్ 289 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 193 పరుగులకి ఆల్అవుట్ కావడంతో ఆసీస్ ముందు 216 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే షమర్ జోసెఫ్ 7 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ను 207 పరుగులకే ఆల్అవుట్ చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఓ దశలో ప్రపంచ క్రికెట్ను శాసించిన విండీస్ కొన్నేళ్లుగా ప్రభ కోల్పోయింది. అయితే ఇటీవల కీలక విజయాలు సాధిస్తూ పునర్వైభవం దిశగా అడుగులేస్తోంది. గబ్బా టెస్ట్లో విజయం ఆ జట్టు సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి. పింక్ బాల్ టెస్టులో ఓటమి అన్నదే ఎరుగని ఆసీస్కు ఓటమిని రుచి చూపించింది యువ విండీస్ జట్టు. ఇక ఈ మ్యాచ్కు కమెంటేటర్గా ఉన్న విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా తమ జట్టు సాధించిన విజయంతో ఉప్పొంగిపోయాడు. కామెంటరీ చెబుతూనే సంతోషంతో ఏడ్చినంత పనిచేశాడు. తమ జట్టు విజయం సాధించిన తర్వాత తోటి కమెంటేటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ను కౌగిలించుకొని భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.